ఐబొమ్మ రవి చేసింది అయితే ముమ్మాటికి తప్పే, దానికి తగ్గట్టు శిక్ష వేయాల్సిందే. కానీ ఆ రవి లాంటి వాళ్ళు పుట్టడానికి కారణమైన వ్యక్తులను కూడా లోపల పెట్టాలా. ఇన్ని సినిమాలు తీస్తున్నారు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఏమైనా ఉపయోగపడే సినిమాలు ఏమైనా తీస్తున్నారు? రేపు నాగార్జున గారు శివ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. 36 సంవత్సరాలు దాటింది అంటూ నేను మళ్ళీ రిలీజ్ చేస్తున్నానని ప్రమోట్ చేసినాడు. సైకిల్ చైన్ పట్టుకొని వచ్చినాడు ఆయన. మా టైంలోనే శివ సినిమా చేయడం వలన కాలేజీల్లో పిల్లలు ఏం చేసినారు? సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు మరి ఆయన మళ్ళీ రిలీజ్ చేస్తానంటారు. ఆయన అడగండి ఒకసారి పోయి నాగార్జున గారిని, ఎన్ని కాలేజీల్లో ఎంతమంది పిల్లలు సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడలే? ఇదేం మెసేజ్ అందించేది? ఈరోజు మళ్ళీ రిలీజ్ చేస్తే ఈ క్రిమినల్ మెసేజెస్ కదా ఇవి. మరి దీన్ని పట్టుకొని పిల్లలు రేపు సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడుకుంటారు. మరి ఇది మీరు మంచి మెసేజ్ సొసైటీకి అందిస్తున్నది? పుష్ప సినిమా తీయడం వలన ఏం ఉపయోగం ఉంది? రేపొద్దున పిల్లలు గంధపు చెక్క స్మగ్లర్లు తయారయ్యేస్తారు, ఈ ఠాగూర్ ఈ రవి మాదిరిగా. దానికి కారణం ఎవరు? స్మగ్లింగ్ ఎట్ట చేయాలో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు సినిమాలు చేసేయడం వల్లనే ఇవన్నీ తెలుస్తాయి, యూత్కి తెలుస్తుంది. హీరో బొక్కలు పడిన షర్ట్లు బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరిగితే పిల్లలు రేపొద్దున స్టూడెంట్లు యూత్ ఈ బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. అరే భిక్షగాళ్ళు కూడా బొక్కలు పడిన బట్టలు వేసుకోవడానికి నామూషపడుతుంటే పిల్లలు బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. దీనికి కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీ హీరోలు కాదా? హీరోలు ఏ విధంగా యాక్టివిటీ చేస్తే బయట యూత్ ఆ విధంగా చేయాలనుకుంటుంది. యూత్కి సొసైటీకి మెసేజ్, మంచి మెసేజ్ ఇవ్వాలి. కానీ ఇటువంటి మెసేజ్ డ్రగ్స్కి సంబంధించిన సినిమాలు తీస్తారు. అక్కడెక్కడో ఎవడో ఒకడో ఇద్దరు అక్కడెక్కడో విషయం కూడా ఎవరికి తెలియదు డ్రగ్స్ గురించి. అది మీరు సినిమా చేసి ఇన్ని వేల కోట్ల మంది చూస్తారు ఆ సినిమాని. వాళ్ళందరూ చెడిపోరా? ఇది తప్పు కదా? మీకు తప్పు అనిపించడం లేదా? మీరేం 100 కోట్లు 1000 కోట్లు దెబ్బేస్తుంటారు లోపల ఈ సినిమా తీసుకొని. సొసైటీకి మెసేజ్ మీరు ఇచ్చేటప్పుడు ఎట్లుండాలి? ఇంతమంది కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఎలాంటి సినిమాలు చేసేవాళ్ళు? ఒకసారి బ్యాక్ సైడ్ పోయి మీరు చూడండి. ఇట్లాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏమన్నా సినిమాలు తీసేవాళ్ళ వాళ్ళు? ఇటువంటివి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన సినిమాలు ఏమైనా తీసినారా? రాబిన్ హుడ్ గుండాకి సంబంధించిన సినిమాలు ఏమైనా తీసినారా? నడి రోడ్ల మీద నరుక్కోవడం, పొడుచుకోవడం. మీరు సినిమాలు తీయడం వల్లనే యూత్ 100కి 80% తయారైపోతున్నారు. ఇది నిజం కాదా? మీరు ఒప్పుకోవాలి. ఇది యూత్కి ఎంటర్టైన్మెంట్, సంతోషంగా ఉండే సినిమాలు తీయండి. దీనికి గ్రాఫిక్స్ అవసరం లే.